అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వైష్ణవి గురించి మనకు తెలిసిందే కదా. ఇంతవరకు అయితే మాత్రం కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది. దాదాపు ఇప్పటికి 2 months పైన అవుతా ఉంది, 2 నెలల పైన అవుతున్నా కూడా కేసుకి అయితే ఏ మాత్రం న్యాయం అయితే జరగడం లేదు. చూడండి, 13 మంది అన్నదమ్ములు ఉన్నా కూడా సరే ఆ అమ్మాయికి ఏ మాత్రం న్యాయం అనేది జరగడం లేదు. ఏమీ చేయలేకపోతున్నారనమాట. ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం లేదు. హరిబాబుకి అయితే మాత్రం శిక్ష అయితే పడడం లేదు. హరిబాబుని అయితే జైల్లో పెట్టి బాగా 3 పూటలు అయితే బాగా మేపుతున్నారు. వాడికి సరైన శిక్ష పడాలి అనేసి అనుకుంటున్నామే కానీ శిక్ష అయితే పడడం లేదు. కానీ ఈ మధ్యలో మాత్రం చాలా విషయాలు అయితే జరిగిపోతూనే ఉన్నాయి. అసలు ఆడవాళ్ళకైతే మాత్రం ఎలాంటి సేఫ్టీ అయితే ఉందా చెప్పండి. ఒకప్పట్లో అనేసి అనేవాళ్ళు మహాత్మా గాంధీ ఉన్నప్పుడైతే అప్పట్లో అయితే మాత్రము మనకి స్వాతంత్రం రానప్పుడైతే మాత్రము అర్ధరాత్రిలో ఆడవాళ్ళు తిరగకూడదు అనేసి అనేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరగాలనేసి చాలా భయం వేస్తూ ఉంది. నిన్న జరిగింది ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. ప్రైవేట్ బస్సులోనే ప్రయాణిస్తున్నప్పుడే ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అంట. ఆమెనైతే మాత్రము బస్సులో ఒంటరిగా ఎక్కడికో డ్యూటీ చేసేదానికి వెళ్ళేసి వస్తూ ఉంటే నైట్ అయిపోయిందంట. డ్యూటీలో లేట్ అయిపోయిందని చెప్పేసి ఎక్స్ట్రా డ్యూటీ అయితే చేస్తూ ఉండిందంట. డ్యూటీలో లేట్ అయిపోయిందని చెప్పేసి బస్సు ఏది దొరకలేదని చెప్పేసి ప్రైవేట్ బస్సు అయితే ఎక్కిందనమాట. సింగిల్ అమ్మాయి ఒకటే ఉంది, డ్రైవరు కండక్టర్ అయితే ఉన్నారు ఆ బస్సులో. చూడండి, ఆ అమ్మాయిని అయితే అంత కిరాతకంగా రేప్ చేసి అయితే పాడు చేశారంట. ఆ అమ్మాయి కేసు అయితే పెట్టింది. చూడండి, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆడవాళ్ళకు నైట్ టైంలో కూడా సేఫ్టీ అనేది లేకుండా పోతూ ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉంది కలియుగంలో కూడా. చూడండి, అసలు శిక్ష అనేది పడడం లేదు. అలాంటి దుర్మార్గులకి శిక్ష పడాలంటే మాత్రము వీడియో అయితే పెట్టకూడదు, చాలే ఇంతవరకు అనేసి అనుకున్నాను. కానీ వాడికైతే న్యాయం జరగలే. వాళ్ళమ్మ కూడా పాపం ఎంత శోక సంద్రంలో ఉంది కదా. అసలు మంచాలు పడిపి కూడా ఇల్లు లేకుండా కూడా వర్షం పడింది, వానకు కూడా ఇల్లు లేకుండా ఎంత అగసాట్లు పడారంటే ఆ విధంగా అగసాట్లు పడారు. ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం లేదు. ఇంకన్నా అసలు వాళ్ళకి ఒక న్యాయం జరిగేలా వాళ్ళని ఎట్లా ఒకట్లా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూడాలి కదా ఫ్రెండ్స్. చాలామంది అయితే మాత్రం పోరాడుతున్నారు. వాళ్ళ అన్న వాళ్ళు అయితే మాత్రం అంతమంది ముందు కూడా న్యాయం అనేది జరగలేదు. అసలు ఎలాంటి లాభం అయితే లేకుండా పోయింది. వర్షానికి కూడా వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఏ విధంగా అయిపోయింది చూశారు కదా, గాలి వానికి ఎట్లా అయిపోయిందో. కానీ ఒక్క చెల్లి ఇన్సిడెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాధాకరం అయిపోయిందనమాట. కనీసం కడుపుతో ఉంది అనేసి అని లేకుండా కూడా ఆ దుర్మార్గులు అయితే మాత్రం ఆ నికృష్టుడు పాపిష్టి మనస్తత్వం కలవాడు వాడు చూడు ఏ విధంగా అయితే మాత్రం అమ్మాయిని ఆ విధంగా చంపాడనే ఒక కనికరం కూడా లేకుండా కూడా ఎవ్వరు అసలు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రభుత్వం కూడా. ఉరిశిక్ష లేకపోతే ఇంకేమైనా వాడికి కఠిన కారాగార శిక్ష వేసినా కూడా సరే 3 పూట్లు బాగా మేపైనా కూడా సరే వాడికి శిక్ష అయితే వేసినా కూడా సరే వాడు బ్రతుకుండి మేపినట్టే కదా. మళ్ళీ వాడు బయట వచ్చినాడంటే మళ్ళీ ఆ దుర్మార్గుని ఇంకా డబల్ చేసినట్టు కదా. అందుకే అలాంటి వాడికి ఒక శిక్ష అనేది పడితే ఇంకొకరికైతే భయం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు అయితే మాత్రం ఎలాంటి చలనం అయితే లేదు. పోరాడుతూనే ఉన్నారు పాపం. వాళ్ళ అమ్మ అయితే ఆడికి ఏడికి తిరుగుతూనే ఉంది. కేసీఆర్ అన్న దగ్గర కూడా తిరుగుతూనే ఉంది. తిరిగినా కూడా సరే మాత్రం ఎలాంటి పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు, ఎలాంటి ఇదైతే చేయడం లేదు. ఒకప్పట్లో చేశారు, నిర్భయ కేసు కింద చేశారు. ఎలాగైనా న్యాయం జరగాలనేసి పోరాడదాం ఫ్రెండ్స్. ఇంతవరకు న్యాయం జరగలేదు. అదే కదా చాలా బాధ అనిపిస్తూ ఉంది. 2 నెలలు అయితే అవుతా ఉంది. ఇంతవరకు అయితే మాత్రం ఎలాంటి న్యాయం అయితే జరగలేదు ఫ్రెండ్స్. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారంటే ఎంత బాధపడుతున్నారో ఆలోచించేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమక్క నువ్వు చెప్తున్నావు అనేసి అనుకోవచ్చు. ఒక యూట్యూబర్ వీడియోలు తీసుకుంటూ అంత బాగా అమ్మాయి చలాకీగా అంత బాగా దాంట్లో మాట్లాడుతూ వీడియోస్ పెడుతూ ఉంది కదా. వాళ్ళ కళ్ళల్లో అసలు మెదలాడుతున్నట్టే ఉంది కదా, చనిపోయినట్టే అనిపించలేదు ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయికి అసలు ఎంత ఇదిగా వాళ్ళ కళ్ళ ముందర ఇప్పుడు కూడా బ్రతుకున్నట్టే అనిపిస్తూ ఉంది. వాళ్ళకి కళ్ళ ముందర లేదంటే ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, అమ్మాయికి న్యాయం జరిగే అంతవరకు పోరాడదాం. ఇంతవరకు వీడియోస్ అయితే ఎవరు పెడుతున్నారు ఏమో నేనైతే చూడలేదన్నమాట. నేనైతే మాత్రం మళ్ళీ చూస్తే మాత్రము ఇంతవరకు న్యాయం జరగల. వాడికైతే మాత్రం తగిన శిక్ష అనేది పల్లా జైల్లోనే పెడుతున్నారనమాట, పెట్టి మేపుతున్నారు. అది ఏమనుకుంటున్నారో ఏం అర్థం కాలేదు. ప్లీజ్ అలాంటి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? పోరాడాలి అందరూ. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. బాయ్ అందరికీ. వాళ్ళ అత్త కూడా సరే, వైష్ణవి వాళ్ళ అత్త కూడా చేసింది ఆమె, చంపేసింది వాళ్ళే. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపేశారు, ప్లానింగ్ ప్రకారం చంపేశారు. కానీ జైల్లో ఉన్నా కూడా సరే ఎంత క్రూరంగా మాట్లాడిందంటే అంత క్రూరంగా మాట్లాడిందనమాట. అలాంటి వాళ్ళని ఏం చేయాలి ఫ్రెండ్స్? చూడండి, అలాంటి వాళ్ళని జైల్లో పెట్టి బాగా మేపుతున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఇది నిజమేమో.
చూడండి ఏ విధంగా అయితే మాత్రమో అంత ఇదిగా వాళ్ళంత క్రూరంగా ప్రవర్తించింది వైష్ణవి విషయంలో. రౌడీ పిల్లే, చలాకీగా ఉంటుంది, ఎలాంటి అన్యాయం అయితే చేయలేదు కదా. ఏమన్నా ఉన్నా కూడా సరే ఆ అమ్మాయిని వీడియోస్ అయితే పెడుతున్నా కూడా సరే ఆపేయమని చెప్పచ్చు కదా. ఆపేయమని చెప్పేసి అయినా కూడా సరే మంచిగా కూర్చోబెట్టి చెప్పచ్చు కదా. చంపేయాలన్నా ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని చంపేశారు. ప్రాణంతో పాటు అదే పసిబిడ్డ ప్రాణం కూడా తీశారంటే అలాంటి క్రూరత్వం ఉండే వాళ్ళని ఎలా చేయాలి ఫ్రెండ్స్? అలాంటి వాళ్ళని నిలువున నరకాలి. ఓకేనా? ఐ లవ్ యూ. వాళ్ళత్త చూడండి ఎంత లక్ష్మి అంట వాళ్ళత్త పేరు. చూసారు కదా, నేనైతే వీడియోస్ అయితే ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి నా ఛానల్లో. ఎంత దాంట్లో మ్యాటర్ అయితే వాళ్ళత్త ఏ విధంగా అనింది వైష్ణవిని, జైల్లో ఉన్నా కూడా సరే ఏ విధంగా మాట్లాడేది అనే విషయం గురించి దాంట్లో అయితే నేను స్పష్టంగా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకక్క మాకు యూజ్ అవుతుందా ఈ టాపిక్, ఎందుకు చెప్తున్నావు అనేసి అనుకోండి మీరు అడగచ్చేమో. ఇలాంటివి మళ్ళీ ఇంకొకరు జరగకూడదు కదా. చెప్పలేం ఎలాంటి అసలు. మన ఇళ్ళలో కూడా పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో ఇంకెందుకులేండి ఆ విషయాలన్నీ కూడా సరే. పిల్లలు ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఎవరికో ఏదో జరిగిందనేసి అనుకొని మనం పట్టించుకోవడం మానేస్తే చాలా పాపం కదా అది. ఓకేనా? ఐ లవ్ యూ. ప్రభుత్వం అనేది తగిన శిక్ష అనేది తీసుకోవాలి. ఓకేనా? ఐ లవ్ యూ. అందరికీ మరీ చెప్తున్నాను. ఏమక్క మళ్ళీ చెప్తున్నావు అనేసి అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఒక్కరంత సహాయం చేయండి, న్యాయం జరిగేటట్టుగా చేయండి. 13 మంది ఉన్నా కూడా సరే ఎలాంటి రిప్లై అయితే లేదు, ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళమ్మ కూడా సరే పాపం లాస్ట్కి నేను చనిపోతాను, న్యాయం జరగకపోతే నేను చనిపోతాను అనేసి అని వాళ్ళమ్మ అయితే అంత ఇదిగా పోరాడుతుంది, ఎక్కడెక్కడికో వెళుతుంది, పిచ్చి పట్టిన ఆమెలాగా అసలు ఆమె ఆ విధంగా అయిపోతూ ఉంది. ఓకేనా? ఐ లవ్ యూ. చూడండి ఎంత బాధపడుతూ ఉందో ఒక తల్లి బాధ. చూడండి ఒక్కసారి మీకే అర్థమవుతుంది కదా. చూడండి వీడియోస్ అయితే చూడండి ఒక్కసారి ఎన్నెన్ని విధాలుగా పెడుతున్నారు. మళ్ళీ ఈ మధ్య ఏమంటే వైష్ణవిని వల్ల వైష్ణవి ఛానల్ని వైష్ణవిని అడ్డం పెట్టుకునేసి, చనిపోయిన విషయం అడ్డం పెట్టుకునేసి వాళ్ళ అన్న వాళ్ళైతే ఛానల్ అయితే రన్ చేస్తున్నారు, ఏదేదో పెడుతున్నారు. రన్ చేసి వాళ్ళకి నెలకి 14 లక్షలు 16 లక్షలు వస్తుందనేసి అని కూడా చెప్తున్నారు. చూడండి ఎవరైనా ఆ విధంగా అయితే అడ్డం పెట్టుకునేసి చెల్లిని ఆ విధంగా ఎవరైనా అడ్డం పెట్టుకునేసి ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేశారా? ఆ ఫేక్ న్యూస్ అనేది ఆపండి ఫ్రెండ్స్. ఎందుకు ఫేక్ న్యూస్ అనేసి వాళ్ళు ఇప్పుడే బాధలో ఉన్నారు, బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు. ఏమన్నా న్యాయమేనా? ఆలోచన చేశారా? ఓకేనా? ఐ లవ్ యూ.